వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్జోత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే నవ్జోత్ సింగ్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గగన్ ప్రీత్ కౌర్ అంటే BMW కార్ని నడిపిన గగన్ ప్రీత్ కౌర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే గగన్ ప్రీత్ కౌర్ని హాస్పిటల్ యజమాని కూతురుగా పోలీసులు గుర్తించారు. గురుద్వారా దర్శనం తర్వాత ఇంటికి వెళ్తున్న ఆర్థిక శాఖ అధికారి నవ్జోత్ సింగ్ ఆయన భార్య సందీప్ కౌర్ ను ఓవర్టేక్ చేయబోయి నవ్జోత్ స్కూటీని ఢీకొట్టింది గగన్ ప్రీత్. అయితే గగన్ ప్రీత్ BMW కార్లో ప్రయాణిస్తుంది. తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇద్దరిని కూడా వ్యాన్లో 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు నిందితులు. పక్కనే ఆ యాక్సిడెంట్ జరిగిన చుట్టుపక్కల కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆ హాస్పిటల్ తండ్రిదే కావడంతో అక్కడికి తీసుకెళ్లారని పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. గగన్ ప్రీత్ తండ్రి హాస్పిటల్ న్యూ లైఫ్ హాస్పిటల్ అది. అయితే అక్కడికి తీసుకెళ్లేందుకు గగన్ క్లియర్ గా ప్రయత్నాలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈలోపు వ్యాన్ లోనే ప్రాణాలు కోల్పోయారు నవ్జోత్ సింగ్. అయితే ఆధారాలను తారుమారు చేయడం కోసం కూడా తన తండ్రిని హాస్పిటల్కి అంటే 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటూ కూడా నవ్జోత్ సింగ్ కుమారుడు తన డౌట్స్ ని వెలిబిచ్చుతున్నాడు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే ఘటనలో ఆయన భార్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన సదరు అధికారి కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయి అని అంటున్నాడు కుమారుడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన దగ్గరలోని హాస్పిటల్కి కాకుండా సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారని కుమారుడు సూటిగా అడుగుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు కుమారుడు. అయితే ఆదివారం రోజు ఆర్థిక మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న 52 ఏళ్ల నవ్జోత్ సింగ్ తన భార్య సందీప్ కౌర్తో కలిసి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో రింగ్ రోడ్డు పైన ఒక BMW కార్ వేగంగా వచ్చింది. వారి బైక్ ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో నవ్జోత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న వాళ్లే బాధితుల్ని జీటీబీ నగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. సో ఈ జీటీబీ హాస్పిటల్ ప్రమాదం జరిగిన ప్లేస్ నుంచి 19 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. సో ట్రాఫిక్లో తీసుకువెళ్ళాలి అన్నా కూడా చాలా సమయం పడుతుంది. అయితే ఈ తీసుకెళ్తున్న క్రమంలోనే నవ్జోత్ సింగ్ తన ప్రాణాలను కోల్పోయారు. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళుంటే తన తండ్రి దక్కేవారేమో అంటూ కూడా కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తన తండ్రి నవ్జోత్ సింగ్ మృతిపై కుమారుడు నవనూర్ సింగ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మీడియాతో ఆయన మాట్లాడారు. వైద్య సహాయం అందడానికి సమయం చాలా ఇంపార్టెంట్ అని ఆయన అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే అనేక పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అయినా సరే తన తండ్రిని 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళుంటే ఆయన బ్రతికేవారేమో అంటూ వాపోయారు కుమారుడు నవనూర్ సింగ్. అయితే హాస్పిటల్లో జరిగిన పరిణామాలు కూడా ఆయన అక్కడ జరిగిన హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత జీటీబీ నగర్లోని హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలపైన కూడా ఆయన అనేక డౌట్స్ని చెప్పుకొస్తున్నారు. తను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తన పేరెంట్స్ని ఎవరు తీసుకొచ్చారు అని అడగ్గా సిబ్బంది ఎవరు ఆయనకి స్పష్టంగా సమాధానం చెప్పలేదు అని నవనూర్ సింగ్ అంటున్నారు. అయితే నర్సుల నుంచి డాక్టర్ల వరకు అందరూ కూడా వారు బయటే కూర్చున్నారని చెప్తున్నారు. ఎవరిని తనకు చూపించలేదని చెప్పారు. అయితే తర్వాత తన తండ్రి పక్కనే ఉన్న బెడ్ పై ఉన్న వ్యక్తి కూడా ప్రమాదంలో ఉన్న వ్యక్తి అని తెలుసుకున్నానని తెలిపారు. ఈ కారు ప్రమాదానికి కారణమైన మహిళ గగన్ ప్రీత్ అని, ఆమె భర్త పరీక్షిత్ కూడా కారులోనే ఉన్నారని తరువాత తెలిసింది అని చెప్పి కుమారుడు చెప్తున్నారు. వీరు గుర్రపు సామాన్లు, సీట్లు, కవర్లు, బెల్ట్లు తయారు చేసే వ్యాపారంలో ఉన్నారని గుర్తించామని చెప్తున్నారు. అయితే సుమారు 5 గంటల తర్వాత ఒక డాక్టర్ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారని, అందులో గగన్ ప్రీత్ పేరును మార్చే ప్రయత్నం చేశారు, అది నేను చూశాను అంటూ కూడా నవనూర్ అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన మహిళ గగన్ ప్రీత్ కు తెలిసిన వారి హాస్పిటల్లోనే బాధితుల్ని చేర్చినట్లుగా పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 238A, సెక్షన్ 281, సెక్షన్
125B, సెక్షన్ 105 వంటి పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. అలాగే BMW కారు, బైక్ను తమ అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నవజోత్ సింగ్ భార్య సందీప్ కౌర్ కోలుకున్న తర్వాత ఆమె స్టేట్మెంట్ని తీసుకోవాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఇంకా మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికైతే నవనూర్ సింగ్ ఆరోపణలతో ఈ కేసు ఎటువంటి మలుపులు తీసుకుంటుంది అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఒకసారి యాక్సిడెంట్ స్పాట్ని చూద్దాం, ఎలా జరిగింది ఏంటి అనేది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, నవజోత్ సింగ్ మృతి పట్ల ఆయన కుమారుడు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో 19 కిలోమీటర్లు దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అది గుర్ప్రీత్ కౌర్ తండ్రి హాస్పిటల్ అని కుమారుడు ఆరోపిస్తున్నారు. అందులో ఆమె పేరును కూడా ఆమె పేరు రాకుండా వేరే పేరుతో నకిలీ పత్రాలను సృష్టించే ప్రయత్నం కూడా చేశారని కుమారుడు చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ రోడ్డు ప్రమాదంలో అంటే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నవజోత్ సింగ్ మృతి చెందారు. నవజోత్ సింగ్ మృతికి కారణమైన నిందితులు అరెస్ట్ అయ్యారు. నిన్నే కోర్టులో హాజరుపరిచిన తర్వాత 2 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అక్కడ నుంచి నేరుగా తిహార్ జైలుకు తీసుకువెళ్లారు. ఇక ప్రజెంట్ ఎవరైతే కారు నడిపారో గగన్ ప్రీత్ కౌర్ లేడీని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రజెంట్ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గగన్ ప్రీత్ కౌర్ ఆసుపత్రి యజమాని కూతురుగా తెలుస్తోంది. అంటే మధ్యలో వేరే హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా వారి సొంత హాస్పిటల్ కు తీసుకువెళ్ళడం వల్ల లేట్ కావడం వల్లే చనిపోయారు అనేది ప్రధానంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇటు నవజోత్ సింగ్ కు సంబంధించిన కుమారుడు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. అంటే దారిలో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అక్కడికి తీసుకెళ్లకుండా వారి సొంత హాస్పిటల్ కు తీసుకువెళ్ళడం వల్లే దూరం ఎక్కువడం వల్ల తన తండ్రి మృతి చెందాడు అనేది ప్రధానంగా ఆ కుమారుడు ఆరోపిస్తున్నారు. అంటే గురుద్వారాకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అనేది తెలుస్తోంది. ఇటు నవజోత్ సింగ్ భార్య సందీప్ కౌర్ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తున్న సందర్భంలో ఓవర్టేక్ చేయబోయి నవజోత్ బండిని 2-వీలర్ ను ఢీకొట్టారు అనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే కారు డ్రైవర్ BMW కారులో వస్తున్నారు. ఈ వ్యాన్ లో 19 కిలోమీటర్ల దూరంలోనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పక్కనే ఉండే ట్రామా సెంటర్ కు తీసుకుని వెళ్ళలేదు. అక్కడ తీసుకుని వెళ్తే ప్రాణాలు దక్కేమో అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఈ గగన్ ప్రీత్ తండ్రి ఆసుపత్రి న్యూ లైఫ్ దీంతో అక్కడికి తీసుకువెళ్లేందుకు గగన్ ప్రయత్నం చేసింది. వ్యాన్ లోనే ప్రాణాలు కోల్పోయారు నవజోత్. అంటే మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇక ఆధారాలు తారుమారు చేసేందుకు తండ్రి ఆసుపత్రికి తీసుకువెళ్లారనే ఒక అనుమానం అయితే వినిపిస్తోంది. అంటే అందులోనూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పక్కన ఉన్న కొన్ని ఫోటోలు కూడా మీటింగ్ కాన్ఫరెన్స్ సంబంధించి కొన్ని సందర్భాల్లో మీటింగ్ లో కూర్చుంటూ ఉంటారు నవజోత్ సింగ్. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించిన శాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి దీన్ని పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే ఈ కేసును తారుమారు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఫైనల్ గా ఎవరైతే గగన్ ప్రీత్ ఉందో తనని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత పోలీసులకు 2 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ప్రజెంట్ తిహార్ జైల్లో గగన్ ప్రీత్ ఉన్నారు. రైట్ శివ, సో గగన్ ప్రీత్ కౌర్ అయితే అరెస్ట్ చేశారు. గగన్ ప్రీత్ కౌర్ తో పాటు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేశారు, నిందితులుగా గుర్తించారంటే హాస్పిటల్లో కూడా నకిలీ పత్రాలను సృష్టించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఏమైనా పోలీసులు చర్యలు తీసుకున్నారా?
రైట్, ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం గగన్ ప్రీత్ ను మాత్రమే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీ తరలించిన నేపథ్యంలో ఇక మరి కాసేపట్లోనే తిహార్ జైల్లోనే గగన్ ప్రీత్ ను పోలీసులు విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో విజువల్స్ లో కూడా ప్రధానంగా కొన్ని ఆధారాలు, బైక్ కారు కింద పడిపోవడం, తర్వాత కొంత స్థానికంగా ఉన్న ప్రజల వారికి హెల్ప్ చేసే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలంలోనే అంటే స్పృహ కోల్పోయి పడిపోయిన నవజోత్ సింగ్ ను పక్కనే ఉన్న ఒక వ్యాన్ లో తీసుకుని వెళ్తుండగా దారిలోనే చనిపోయారనేది కూడా చెప్తున్నారు. అంటే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వారి సొంత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కేసు తారుమారు చేసే అవకాశం ఉందనేది ప్రయత్నాలు అయితే కొంత చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ దిశలో కూడా పోలీసులు దర్యాప్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి తండ్రి ఆసుపత్రి డీటెయిల్స్ కూడా పోలీసులు కేసులో నమోదు చేశారు. నమోదు చేసి ప్రెసెంట్ అయితే గగన్ ప్రీత్ ను అరెస్ట్ చేశారు. తర్వాత ఫర్దర్ గా అదే ఆ గగన్ ప్రీత్ కారులోనే ఇద్దరు పిల్లలు వారి భర్త, మరోవైపు ఇంట్లో పని మనిషి అందరూ కూడా కలిసి వెళ్తున్న సందర్భంలో ఆ సమయంలో గగన్ ప్రీత్ డ్రైవ్ చేస్తూ ఉంది. అక్కడ ఓవర్టేక్ చేసే సందర్భంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ యాక్సిడెంట్ లో నవజోత్ సింగ్ ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న అతను గురుద్వారాకు వెళ్లి ప్రార్థనలు ముగించుకుని భార్యతో పాటు వెళ్తున్న సమయంలోనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో మార్గం మధ్యలో నవజోత్ సింగ్ చనిపోయారు. భార్యకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ యాక్సిడెంట్ కు కారణమైన గగన్ ప్రీత్ ను అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తరలించారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజోత్ సింగ్ మృతి చెందారు. అయితే BMW కారులో గురుప్రీత్ కౌర్ ప్రయాణిస్తూ కూడా బైక్పై వెళ్తున్న నవజోత్ సింగ్ అలాగే ఆయన భార్య సందీప్ కౌర్ ఇద్దరు బైక్పై వెళ్తుండగా వేగంగా వచ్చి ఢీకొనడంతో నవజోత్ సింగ్ అన్కాన్షియస్ అయ్యారు. అయితే వారిని అదే కార్లో వాళ్ళు తరలించే ప్రయత్నం చేశారు. అంటే ఆ కార్లో BMW కార్లో ప్రయాణించిన గురుప్రీత్ కౌర్ అలా ఇంకా ఉన్న వాళ్ళే నవజోత్ సింగ్ని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కాకుండా 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన తండ్రి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కాకుండా 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి తరలించడంతో అండ్ అక్కడ కూడా అక్కడ ఎవరు తీసుకొచ్చారు తన తండ్రిని అని నవజోత్ సింగ్ కుమారుడు అడిగినప్పుడు ఎవరు కూడా స్పష్టంగా ఆన్సర్లు ఇవ్వలేదు. నర్సు నుంచి డాక్టర్ల వరకు కూడా ఎవరు స్పష్టమైన ఆన్సర్ ఇవ్వలేదు. అలాగే ఒక 4-5 గంటల తరువాత నకిలీ పత్రాలను, అంటే గురుప్రీత్ కౌర్ పేరు కాకుండా యాక్సిడెంట్ చేసింది వేరే వాళ్ళు అన్నట్టుగా నకిలీ పత్రాలను కూడా సృష్టించే ప్రయత్నం చేశారు అంటూ కూడా నవజోత్ సింగ్ కుమారుడు నవ్నూర్ సింగ్ అతను ఆరోపిస్తున్నారు. సో పోలీసులు అయితే ఫైనల్గా గురుప్రీత్ కౌర్ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఫర్దర్గా అంటే ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు తిహార్ జైల్లో ఉన్నారు. ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.